మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎందరిన శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే వాగ్దానం ఇచ్చారండి పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి వైద్యుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టినా చూడండి ఇక్కడ. అవునండి, అనుదినం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ ఎత్తి దేవుని కృపల్లో పూర్తి రాశానండి. ఇంకా మరి ఇక్కడ ఈరోజు దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని అందరూ తెలియచేవారు కదండి. ఈ వాగ్దానం మరి నాకే ఇచ్చారని నేను నమ్ముచున్నాను అనమాట. ఇక్కడ ఏమన్నారు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది అంటున్నారు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషంగానని మీతో నిశ్చయం చెప్పుచున్నాను అంటున్నారు కదండి. దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే మరి దీనిలోని 21వ వచనంలో స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుందో అంటున్నారు అనమాట. మరి ఇంకా 22వ వచనంలో కూడా అటువల్లే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడనో మీ యొద్ద నుండి తీసివేయడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారంటే, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగును అని మాట్లాడుతున్నారు అనమాట దేవుడు. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నిన్ను పిలుచున్నాడు, నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అని చెప్పేసి మాట్లాడుతున్నారండి దేవుడు. అవునండి, ఆయన మరి మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, మన దేవుడు, నమ్ముకుని దగ్గర సహాయకుడు అనమాట. పయమరాని మన దేవుడు అనమాట మనకి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పేసి దేవుడు మాట్లాడతారండి. ఇంకా ప్రకటన గ్రంథంలో మరి 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదరైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఈ విధంగా మరి దుఃఖము సంతోషము అగుద్దని మరి ఈ వాగ్దానం తెలుపుతుందండి. ఇది క్రీస్తు మరణ పునరుద్ధానము విశ్వాసుల మరి శ్రమల విజయము గురించి చెబుతుందన్నమాట. ఈ వచనము కష్టాల్లో నిరీక్షణలో దేవుని పైన నమ్మకాన్ని బలపరుస్తుందని చెబుతుందన్నమాట అండి. మనం నమ్మిక మాత్రం వస్తే చాలు ఆయన మహిమను చూస్తామని అంటున్నారు అనమాట. ఇదొక్క సంతోషం అవుద్ది అంటున్నారు, భయపడద్దు అంటున్నారు. ఎందుకంటే పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు అని చెప్పేసి నేను విమోచించే భయపడతావు ఎందుకని దేవుడు మాట్లాడాడు అనమాట. స్వరం ద్వారా ఇంకెందుకంటే భయం ఇంత మంచి వాగ్దానం వచ్చింది. దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సరశక్తి మంత్ర ఘనమైన మనకి వేలాది తీస్తున్నావు తండ్రి. 8 మంది ప్రభుత్వ ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరిక తెచ్చండి. చండి బిడ్డలకు మంచి అరిగిపోయింది, ఉద్యోగ శైలి తెగండి, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆదివాసం వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఆయన వేదలతో కను ఓదార్చండి. ఆయన కృంగిన వారిని లేవత్తున్నాయన, రక్షణ దయచేయండి. ఆయన యవనస్తులను బలపరచండి. ఆయన ఇతర ప్రాణాన్ని మీర్చండి. మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పని ఎత్తపడుకోవడం భాగ్యం దయచేయమని మా ప్రభు రక్షణ అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.